హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము అందరం కలిసి 13వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము అందరం కలిసి చదవండి. 4:13. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందరూ చెప్పండి ఈ మాట. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు ప్రభా. నీ ప్రజలను మిమ్మల్ని ఆరాధించట్లో మీరు ఎంతగానో మీరు మాకు సహాయపడేందుకు వందనాలు. తిరిగి ప్రభా మరి యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని లెక్కలు కట్టి లోకాన్ని పంపించారు, లెక్కలు కట్టే సమస్తాన్ని కూడా నిర్మించారు. ఆ రీతిగా దయలో మా తండ్రి మరి మా దినాలు లెక్కించావు. సృష్టికర్తైన దేవుడుగా ప్రభా మా యొక్క తల వెంట్రుకలు లెక్కించావు తండ్రి. మాకు భద్రఇచ్చే దేవుడుగా మా కన్నీటిని లెక్కించావు ప్రభా. మాకు ప్రార్థన జవాబిచ్చే దేవుడుగా, అనంత జ్ఞాని యొక్క దేవుడుగా మాకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించావు. మా పేరు లెక్కించావు. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయలు మాత్రం మీ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజముగా మీరు చేస్తూ జరిగిస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ బలలో కూడా పాల్గొనంటుండగా యోగ్యమైన పాలుపొమ్మలు దయచేయమని ఈ వాక్యాన్ని దీవించండి. మేము ఎవరికి లెక్క అప్పచెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు సమస్తము కూడా తన మరుగు లేక తేట కనబడుతుందని రాబడినటువంటి వాక్యాన్ని దీవించి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు మన ఉదయకాలము మరి దేవుడి లోకానికి అన్ని కూడా లెక్కలు కట్టి పంపించాడు అనే విషయం మనం చూసాం. ప్రతిదానికి కూడా దేవుడు లెక్కలు పెట్టాడు. ప్రతిదానికి లెక్కలు పెట్టి ఆ లెక్కల ప్రకారం ఈ లోకానికి మనల్ని పంపించాడు. అయితే ఈ బలవర్తమానంలో లెక్కలు కట్టి పంపించిన దేవుడు ఒక దినాన లెక్క కూడా అడుగుతాడు. చెప్పండి, లెక్క కూడా అడుగుతాడు. కనుక మనం దేవునికి చెప్పవలసిన లెక్కలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి లెక్కలు కట్టి పంపించినప్పుడు లెక్క అడగకుండా ఎట్లా ఉంటాడు, ఇచ్చినప్పుడు లెక్క అడగకుండా ఎలాగ ఉంటాడు, ఎవరికి ఎక్కువగా ఇస్తారు వాని వద్ద లెక్క ఎక్కువగా అడుగుతాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయము చూడండి. ఒక మాట మనం గమనించామంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనం అందరం కలిసి చదువుదాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 48 చదవండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుండు గాని ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతారో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. కాబట్టి మనం గమనించామంటే ఇప్పుడు దేవుడు ఎవరికి ఎక్కువగా ఇచ్చాడో వాని యొద్ద లెక్క కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇచ్చిన వాడు ఎక్కువ లెక్క చెప్పాలి, తక్కువ ఇచ్చిన వాడు తక్కువ లెక్క చెప్పాలి. అంటే ఈ యొక్క బలవర్తమానం రెండో వర్తమానం ఏంటంటే దేవుడు మనకిచ్చే హెచ్చరికలు మనం ఒక దినం దేవునికి లెక్క చెప్పాలి అని మనము జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి ఇంకా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేడులే, ఇంకా నా ఇష్టమేలే అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ దేహం మనది కాదు కనుక దేవుని వల్ల మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దేహంతో జరిగించే ప్రతిది కూడా లెక్కే. కనుక ప్రతిది కూడా లెక్కే. లెక్క లేకుండా ఏముంటుంది చెప్పండి? లెక్క లేకుండా ఏదైనా పని ఉంటుందా? ఒక గోపురం కట్టాలంటే ఏం చేస్తారు? మొట్టమొదట లెక్కలు వేసుకుంటాడు. బైబిల్లో చెప్పేస్తున్నారు కనుక ఎంత ఇటుకు కావాలి, ఎంత సిమెంట్ కావాలి, పెద్దానికి లెక్క ఉంది. మరి దేవుడు లెక్కలు కట్టి పంపించినప్పుడు లెక్క ఆడకుండా ఎలాగుంటాడు? కాబట్టి ఈనాడు విశ్వాసం ఎట్లా ఉన్నారంటే మమ్మల్ని ఎవరు లెక్క అడిగేవాళ్ళు లేళ్ళు అన్నట్టుగా ఇష్టానుసారముగా జీవించే దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మనం జీవించే దాన్ని బట్టి తప్పనిసరిగా ఒక దినం లెక్క అడుగుతాడు. లెక్క ఎవరిని అడుగుతాడు? అందరినీ అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? అందరినీ, నమ్మిన వారిని నమ్మని వారిని కూడా. రాజులను అడుగుతాడు,
సామాన్యమైన వాడు అడుగుతాడు. ఉదాహరణకు బైబిల్లో ఒక రాజుని లెక్క అడిగాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. సో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దేవుడు రాజులను కూడా విడిచిపెట్టలేదు కనుక వీళ్ళు రాజులు కాబట్టి వీళ్ళకి మినహాయింపు పొందులు అనుకోకూడదు. కనుక రాజులు లేదు, సామాన్య మనుషులు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్క అడిగేది ఖచ్చితం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం చూడండి, ఒక మాట మనం చదువుదాము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదవండి. 25. ఈ వాక్య భావం ఏదనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను అంటాడు. కనుక ఈ సందర్భం ఎవరంటే నెబుకద్నెజరు కుమారుడు నెబుకద్నెజరు కుమారుడు బెల్షజర్. చెప్పండి ఎవరైనా నెబుకద్నెజరు కుమారుడు బెల్షజర్. నెబుకద్నెజరు మరి యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేములో ఉన్న బంగారు పాత్రలన్నీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు బబులోను దేశంలో. ఆయన చనిపోయాడు. ఆయన కుమారుడు బెల్షజరు చక్రవర్తి అయ్యాడు. ఎవరంటే ఆయన బెల్షజరు చక్రవర్తి అంటే ఒక దేశం కాదు, కొన్ని దేశాల మీద వాళ్ళు అధికారం. కనుక ఎన్నో దేశాలు జయించారు. అప్పట్లో బబులోను సామ్రాజ్యము విస్తరించింది. అశ్షూరులను జయించి వీళ్ళు బలపడ్డారు. కాబట్టి ఇప్పుడు అంత సామ్రాజ్యం మీద, అన్ని దేశాల మీద చక్రవర్తి ఏం చేస్తాడంటే తడు చేసే పని ఏంటంటే 1000 మందిని 5వ అధ్యాయం మనం గమనించండి, 1000 మందిని పిలిపించి 1000 మంది అధిపతులతో విందు చేస్తాడు. 1000 మంది అధిపతులతో ఏం చేస్తాడు? విందు. కనుక విందులు ఏముందంటే మందు కూడా ఉంది. విందులు ఏముంది? కనుక రాజుల విందులన్నీ కూడా మందులతో ఉన్నవి. కాబట్టి 1000 మందిని పిలిపించి విందు చేయించి, ఆ విందు కూడా ఎట్లా ఉందంటే ఆ విందు తాగేది కూడా, ఆ మందు తాగేది కూడా మామూలు పాత్రలో తాగలేదు. ఆయన ఏ పాత్రలు తాగాడు? తన తండ్రి యెరూషలేముని ఏ పాత్రలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో యెరూషలేము దేవాలయములో, మందిర దేవాలయములో వాడబడిన పాత్రల్లో, ఆ బంగారు పాత్రల్లో ఈ ద్రాక్షాసాన్ని పోసి అందరూ తాగుతూ ఉన్నారు. కనుక ఎవరు? రాజు, అధిపతులు అందరూ తాగుతున్నారు. అందరు తాగటమే కాదు, ఇంకా కనుక వారి చేత్తో చేసిన దేవతలు, వారి చేత్తో చేసుకున్న దేవతలు ఎదురుగా పెట్టి వాటిని స్తుతిస్తూ ఆ దేవతలను ఆ యొక్క పాత్రల్లో ఆ మందు పోసి వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఆ తాగుతున్నటువంటి సమయంలో ఒక సంగతి జరిగింది. ఏంటంటే అది ఒక పరలోకం నుండి ఒక హస్తం వచ్చింది. ఒక హస్తం వచ్చి ఆ యొక్క హస్తం మాత్రమే కనబడుతుంది. ఆ హస్తం వచ్చి ఒక లెటర్ రాసిపోయింది. కనుక కొన్ని వాక్యాలు రాసేసి వెళ్ళిపోయింది. అది చూడగానే ఒక్కసారి మత్తు దిగింది. ఎవరికి? బెల్షజర్. ఏంటిది చూడండి. ఒక్కసారి చేయి కనబడితే ఎలా ఉంటుంది? మన ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళగానే డోర్ దిగానే చేయి ఎలాడుతూ ఉంటే వామ్మో అని పరిగెత్తవు, మొండి అలాంటి ఎట్లా ఉంటుంది? కాబట్టి అతను కనపడింది ఏంది? ఒక చెయ్యి మాత్రమే. కాబట్టి చెయ్యి కనపడింది. కనబడిన తర్వాత ఒక్కసారి ముఖం అంతా ఏమైపోయింది? వికారం అయిపోయింది. కాళ్ళన్నీ కూడా సడలిపోయినాయి, వణుకుతున్నారు. చూడండి ఆ మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళ ఉంది, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. చూసారా ఏమవుతుంది? మోకాళ్ళు కూడా ఏమవుతుంది అంట? ముఖ వికారం అయిపోయింది. హస్తం చూడగానే ఏంట చెయ్యి ముఖ వికారం అయిపోయింది, కలవరము, మోకాళ్ళు సడలిపోయినాయి, కొట్టుకుంటూ ఉన్నాయి. కనుక ఎవరైనా ఒక చక్రవర్తి. చూసారా? చక్రవర్తి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నప్పుడు తన భార్య వచ్చింది. రాని ఏమైందంటే ఇలా జరిగిందంటే, ఏం పర్వాలేదులే, మన దేశంలో ఒకడు ఉన్నాడు, మీ తండ్రి కాలంలో ఇలాంటి జరిగిన కళ్ళ భావం అంతా కూడా చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలు అని. ఆయన పిలిస్తే ఈ సంగతులు చెప్తానని నువ్వేం కంగారు పడదు అని చెప్పేసి భార్య చేసింది, అతనికి చెప్పింది, బెల్షజర్ చెప్పింది అన్నమాట. చెప్పిన తర్వాత ఆయన పిలిపించిన తర్వాత అదన్నీ నేను చెప్పట్ల సమయం లేదు కాబట్టి మీరు తర్వాత చదవండి. పిలిపించిన తర్వాత బెల్షజర్ దగ్గరికి దానియేలు వస్తాడు. దానియేలు వచ్చి దాని భావాన్ని చెప్తున్నాడు. చూడండి దాని భావాన్ని ఏమని చెప్తున్నాడంటే 24 వచ్చింది, నేను చదువుతున్నాను. 24. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం మీదనగా మెనే టెకిల్ పార్సల్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క దూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును
పారసీకులకు నీయబడును. బెల్షెజరు ఆజ్ఞగా వారు దానియేలునకు ఓదరంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతను 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి ఎందు కల్దీ రాజు బెల్షెజరు హతుడాయను మాదిరి దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనం ఎక్కెను. గమనించామండి. ఇప్పుడు దానియేలును తీసుకొచ్చినాడు, బహుమానులు ఇస్తానంటే ఆ బహుమానం నీ దగ్గరే పెట్టుకున్నాడు. దాని భావం చెప్పాడు. ఏంటంటే ఆ భావము, దేవుడు తూచాడు, నీకు లెక్కలు కట్టాడు, నువ్వు లెక్కలు సరిపోలేదు, తక్కువగా ఉన్నావు, కాబట్టి నిన్ను నీ లెక్క ముగించేశాడు. కాబట్టి ఇక లెక్క ముగించేటప్పుడు అర్థం ఏంటి? ఇక నీవు ఉండవు, కనుక ఈ సామ్రాజ్యం మాదేలు పారసికలు అయిపోతుంది. దేవుడు చెప్పేశాడు. అదే ఆ వాక్యభావం, అదే దాని అర్థం, అది కల్దీల భాషలో లేదు కనుక ఎవరికి తెలియదు ఆ భాష, దాని అర్థం. కనుక అది పరలోకమును రాసేటువంటి హస్తం, అది దేవుడు పంపించాడు. కాబట్టి పరలోకం రాసేటువంటి హస్తం యొక్క దాని భావము ఎవరు తెలియజేశాడు? దానియేలు, దైవ జ్ఞానం పొందిన వాడుగా దానియేలు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి బెల్షెజరు అనుకున్నాడు, నేను గొప్ప చక్రవర్తిలే, ఇక నాకేమిలే, తింటా తాగుతా, నన్నెవడు లెక్క అడుగుతాడు అనుకున్నాడు. కనుక రాజులు సైతం దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? అంతకుముందు ఏమనుకున్నాడు ఆయన రాజ్యం గురించి? ఒక మాట, 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే 4వ అధ్యాయము మనం గమనించామంటే ఆ రాజులు ఎట్లా జీవించారంటే 30వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని. చూసారా? కనుక నా ఘనత, నా రాజధాని నాది, అన్ని నాది కనుక అన్ని నీదేనా? ఏది నీది? ఏది నీది కాదుగా. వానికి యాక్సిడెంట్లో కన్ను పోయింది, ఏది కన్ను? కన్ను నీది. నాకు ఏది కన్ను? కన్ను నీది కాదు. వానికి యాక్సిడెంట్, కాలు తీసేసి యాక్సిడెంట్, లేదు కాలేది, కాలు నీది కాదు. మీ దేహము దేవుళ్ళు మీకు అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహించాడు. కనుక లోకములో అన్ని కూడా మన దేహం మొదలుకొని సమస్తము కూడా దేవుడు అనుగ్రహించడమే కానీ నాది అనకూడదు. అందుకే లోక 12వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉంటాడు, బాగా పండిన, ఏమంటాడు? నా కొట్లు, నా పంట. చూసారా? కనుక నా కొట్లను విప్పి ఇంక పెద్దవాడిని కట్టిస్తాను, ఇలాగా ఎన్నో సందర్భాల్లో నాది అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం గుర్తించాల్సింది ఏంటంటే లెక్కలు కట్టి ఈ లోకాన్ని పంపించాడు దేవుడు మనల్ని. ఒకదాని తప్పనిసరిగా లెక్క మనం దేవునికి చెప్పాలి. దేని విషయంలో అంటే మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు చక్రవర్తి బెల్షెజరు అడుగుతాడు, నీకు ఇచ్చిన అధికారం ఏంటి? ఇన్ని రాజ్యాలు, ఇన్ని దేశాలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా పరిపాలించావు, ఎలా జీవించావు? కాబట్టి ఒక రాజుగా ఉన్నవాడు తాగుతూ ఉన్నాడంటే దేశాన్ని ఎలా పరిపాలిస్తావు? అందుకే బైబిల్ రాయబడింది రాజు తాగకూడదంట. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల 31 చూడండి. రాజులు త్రాగుట మంచిది కాదు కనుక, అంటే మిగతా వాళ్ళు తాగొచ్చని కాదు, రాజే తాగకూడదు అంటే మిగతా వాళ్ళు అస్సలు తాగకూడదు. సామెతల 31 చూడండి. సామెతల 31 మనం గమనించామంటే 4వ వచనం, 4 ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమయేలు, అది రాజులకు తాగదు. మద్యపానాసక్తి అధికారులకు త్రాగదు. ఎందుకు? తాగిన వాళ్ళు కట్టడలను మరుతురు, దీనిలందరికీ అన్యాయము చేస్తారు. కాబట్టి తాగిన వాడు న్యాయం చేయలేడు. కాబట్టి అందుకే రాజులు తాగకూడదు. కానీ రాజులు ఏం చేయాలి? ఒక ధర్మశాస్త్ర పత్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మనం చూసాం కదా దినాల్లో. ఆ పత్ని పెట్టుకుని 10 దినం చదువుతో పరిపాలన చేయాలి రాజ్యాన్ని, కానీ తాగకూడదు. ఒక రాజుగా ఉండి చేయకూడదు. మనం తాగావు. చిన్న ఉదాహరణగా బస్సు ఎక్కావు, బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ తాగితే ఏం చేస్తాం? మీ అందరూ బస్సులో నుండి పర్వాలేదు పోనీ అంటావా? ఆ బాబు ఆగు బాబు నేను దిగిపోతా అంటావు. ఫ్లైట్ ఎక్కావు, వాడు తాగుంటే ఏం చేస్తాం? ముందు బాబు ఆగు దిగిపోతా అంటాం. అంటే ఒక ముఖ్యమైన వాడు ఏం చేయకూడదు? దేశాన్ని పరిపాలించాడు, సామ్రాజ్యాన్ని పరిపాలన ఎట్లా ఉండాలి? కాబట్టి ఇప్పుడు నువ్వు తాగుతూ, ఇంకా రెండో తప్పు ఏంటంటే దేంట్లో తాగుతున్నాడు ఆయన? మామూలు కప్పులు, గ్లాసులు, డిస్పోజల్ కాదు, స్టీల్ గ్లాసులు. అది ఏమంట? బంగారు పాత్రలు. మామూలు బంగారు పాత్రలు కాదు, అవి ఎక్కడి నుంచి తెచ్చారు? అవి దేవుని మందులో వాడబడిన పాత్రలు. చూసారా? దేవుని మందులో పాత్రలు తాగుతావు నువ్వు. తాగటమే కాదు, ఎదురైనటువంటి చేయబడిన దేవతలు ఉన్నాయి, వాళ్ళ దేవతలు, వాటిని స్తుతిస్తూ తాగుతూ ఉంటావంటే ఈ హస్తం వచ్చి రాసింది బెల్షెజరు యొక్క లెక్క ముగించబడింది. ఆ రాత్రి చూడండి, ఆ రాత్రి ఏమైపోయాడంట? ఆ రాత్రి ముగించేశాడు లెక్క. ఏమైపోయింది? 5వ అధ్యాయం
30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షస్సరు హతుడాయను. అంటే అర్థం ఏంటి? లెక్క ఏమైపోయింది? చెప్పాడు కదా దానియేలు, నీ లెక్క ఏమైపోయింది? ముగించాడు. ఇక అయిపోయావు, నీ లెక్క ముగించాడు కానీ ఆ రాత్రి అయిపోయింది. కానీ మొదటి సంగతి ఏంటంటే మనకిచ్చిన అధికారం. కానీ ఎక్కడ నీకు అధికారం ఉందో నీ అధికారం విషయంలో లెక్క అడుగుతాడు దేవుడు. అధికారం ఉండి ఎలా చేసావు, ఎలా జీవించావు, ఎలా పరిపాలన చేసావు నీ దేవుడు రాజుల్లో వదిలిపెట్టకపోతే మామూలు వదిలిపెడతాడా? కాబట్టి ఈ మధ్యన మనం గమనించాలి, మనల్ని అడిగే లెక్కలు దేవుని వద్ద ఉన్నాయి. కానీ మొదటిది అధికార విషయం లెక్క అడిగాడు. నువ్వు ఎట్లా పరిపాలించి ఎలా జీవించావు అనేది చూసినప్పుడు నీవు లెక్కకు తక్కువగా ఉన్నావు, చూసినప్పుడు తక్కువగా కనబడ్డావు. కాబట్టి లెక్క ముగించబడింది. అందుకే లోకాసువార్త 16వ అధ్యాయం, లోకాసువార్త చూడండి, గృహ నిర్వాహకాత్మక లెక్క. మనకిచ్చిన బాధ్యతలు మనం మరవకూడదు. లోకాసువార్త 16వ అధ్యాయం 2వ వచనం, లోకాసువార్త 16వ అధ్యాయము 2వ వచనం, లోకా 16:2 చదవండి. అతడు వాడిని పిలిపించి, నేను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము. చూసారా? కనుక ఏ గృహానికి నువ్వు నిర్వాహకుడుగా ఉన్నావో, ఏ గృహానికి బాధ్యుడిగా ఉన్నావో, బాధ్యత వహిస్తున్నావో, ఒక దినము దాని లెక్క అడుగుతాడు. కాబట్టి అందుకే ఇప్పుడు అడిగాడు, బెల్షస్సరుని అడిగాడు. కాబట్టి బెల్షస్సరు లెక్క తేలిపోయింది. కనుక తేలిపోయింది కాబట్టి అతని లెక్క ముగించబడింది. కాబట్టి మనం ఈ లోకంలో గుర్తుపెట్టుకోవాలి, రాజులను విడిచిపెట్టలేదు. రాజు అయితే ఎవరికి రాజు నువ్వు? కాబట్టి దేవునికి రాజువా? ఈ దేశానికి రాజు కావచ్చు, లేక 10 దేశాలకు రాజు కావచ్చు, కానీ దేవుడే నీకు రాజు. కానీ నువ్వు దేవుడికి రాజు కాదనే సంగతి మనం గుర్తించాలి. కాబట్టి అలా జీవించాడు. అనేక దేశాలు జయించి సామ్రాజ్యం పరిపాలించుంటే అతనికే దేవుడు లెక్కలు కట్టినప్పుడు అతనే లెక్కలే లేకపోతే ఇక సామాన్యమైన మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? కాబట్టి ఏదో గడిచిపోయింది ఆదివారం వచ్చాక నడుస్తుంది కాబట్టి ఏదో వెళ్ళిపోయిందని సాగిపోయింది అనుకుంటున్నా కాదు. ఒక దినము తప్పనిసరిగా లెక్కలు అడుగుతాడు దేవుడు. అడిగేటువంటి లెక్కలు ఈ మధ్యన 7 సంగతులు చూస్తాం. మొదటి ఏంటంటే మనకిచ్చిన బాధ్యత. ఒక సామ్రాజ్యం మీద అధికారిగా పెట్టినప్పుడు నీ బాధ్యత ఏంటి? ఒక గృహ నిర్వాహకులు అధికారిగా పెట్టినప్పుడు నీ బాధ్యత ఏంటి? కాబట్టి ఆ లెక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లెక్క చెప్పాలి. మొదటిది. రెండోది చూడండి, దేవుడు మన అడిగే రెండవ లెక్క ఏంటంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం, యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుదాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. కాబట్టి దేవుడు ఏ లెక్క పెడతాంట? అయితే ఇప్పుడు నువ్వు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. నీ అడుగు జాడలు లెక్క పెడుతున్నాడు. నీ అడుగులు ఎటువైపు వెళుతున్నాయి? కనుక ఎటువైపు వెళుతున్నాయి? సామెతలు అంటాడు, వారి పాదములు పాపము చేయుటకు పరుగులు ఎత్తుచున్నవి. కాబట్టి నువ్వు పరిగెడుతున్నావు. అందుకే పరిగెడుతున్నావు. కానీ ఆ పాదముల యొక్క అడుగు జాడలు దేవుడు ఏం చేశాడంట? లెక్క పెట్టాడు. అందుకే కింద లైన్ అన్నాడు, నా పాపము నీవు సహింపలేకపోతున్నాడు. పరిగెడుతున్నావు పాపం కొరకు, కనుక పాదాలతో పరిగెడుతున్నావు పాపం చేయటానికి. అయితే నీ పాదములు అడుగు జాడలు లెక్కలు లేవు, లెక్కలు కట్టాడు. అతను సహించలేకపోతున్నా అంట. 31 యోబు గ్రంథం 31:4 కూడా చూడండి. యోబు గ్రంథం 31:4 కూడా. యోబు గ్రంథం 31:4, 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. కాబట్టి రెండో సంగతి ఏంటంటే దేవుడు మన అడుగు జాడలను లెక్కిస్తాడు. అని ఎక్కడికి వెళ్ళావు, ఈ పాదాలతో ఎక్కడ పరిగెత్తావు, ఎటు నడిచావు, ఏ పని చేశావు అని చెప్పి దేవుడు ఒక దినాన మన పాదముల అడుగు జాడల లెక్కలు అడుగుతాడు. అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియగు. కనుక నేను పిల్లల మీద పెద్దవారు చేశాను తిరుగుబడ్డారు నా మీద, కాబట్టి వీళ్ళ గురించి సాక్ష్యాలు రికార్డు చేస్తున్నాడు. కాబట్టి ఒక దినము మన అడుగు జాడల లెక్క దేవుడు చెప్పబోతున్నాడు. కనుక పలానా స్థలానికి వెళ్ళావు, పలానా ప్రాంతానికి వెళ్ళావు, పలానా పని చేసావు అని చెప్పేసి దేవుడిని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. బహుశా అక్కడ రికార్డులో వస్తా ఉంటే తప్పించుకోలేవు. చూసారా? కనుక ఎదురు పడితే ఫ్లాష్ వస్తూ ఉంటుంది. కనుక పలానా స్థలంలో పలానా వ్యక్తి పలానా విధంగా తిరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఊహించండి. ఆ రోజు రొమ్ము కట్టుకుంటావు, కనుక చావాలనుకుంటావు, చావు రాదు. కాబట్టి కారణం ఏంటి? దేవుడు లెక్కలు అడుగుతాడు ఒక దినం. కాబట్టి అంటే పాపాల గురించి లెక్క చెప్పాలి. కాబట్టి మన అడుగు జాడలు లెక్కలోనే. కనుక అంతేగాని ఎక్కడ పరిగెడుతున్నా కాబట్టి ఎవరు తెలియదు అనుకోవచ్చు.
ఈ దినాల్లో ఈ లోకంలో అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ పెట్టి దొంగలు పట్టుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఆ అడుగుజాలు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ కనుక దాంట్లో నీవు తప్పించుకోలేవు, కనుక అది రికార్డ్ అయిపోతుంది. రెండో సంగతి ఏంటంటే మనం గుర్తించాలి, మన పాపములు కనుక పరిగెత్తానికి నువ్వు పెరిగెత్తేటువంటి నీ యొక్క అడుగు జాడలు దేవుడు లెక్క పెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, లెక్క పెడితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి దేవుని కలిసోటికి వెళ్ళినప్పుడు ఆయన ముఖకాంతిలో మన సంగతి అంతా కనబడుతుందంట. కీర్తన 90 కీర్తన చూడండి. మనము దేవుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా బట్టబయలైపోతాయి. కీర్తన 90 కీర్తన 8వ వచనం. కీర్తన 98వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూసారా, దేవుడికి వెళ్ళిపోగానే ఆయన ఎదురు కనబడుతూ ఉంటే నీ పాపాలన్నీ కూడా ఆయన కాంతి నీ మీద ప్రకాశించే కొలది మన లోపల ఉన్న అన్ని కూడా మన లోపల లోపాలన్నీ బయటపడతాయి. చూడండి, చిన్న లైట్ ఉంటే ఈ కొంచెమే కనపడుద్ది, అదే పెద్ద లైట్ ఉంటే ఇంకా బాగా కనబడుతుంది. కనుక దేవుడు ఎలాంటి వాడైనా వెలుగైన దేవుడు. ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కోలేవు, దాచిపెట్టలేవు నీ పాపాన్ని. కాబట్టి ఆయన ముఖకాంతి, ఆయన కాంతి ప్రకాశించడంతో అండి మొత్తం ఓపెన్ అయిపోయింది. కనుక బట్ట బయలట్టు మెట్ట మధ్యన వెలుగులాగా కనుక ఓపెన్ అయిపోతుంది. మన పాపములన్నీ కూడా దేవుడు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం చేసే పాపాలు దేవుడు రాస్తున్నాడు. కనుక ఎట్లా రాస్తున్నాడంట? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. మనం చేసే ప్రతి పాపము ఎట్లా రికార్డు చేస్తున్నాడంటే చెరిగిపోకుండా. వాళ్ళ పుస్తకాలు రాస్తే చెరిగిపోతాయేమో, కానీ దేవుడు ఎట్లా రాస్తున్నాడు? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. ఇర్మీయా 17:2 చదవండి. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది. చాలు. కనుక ఎట్లా రాశాడు దేవుడు యోధవారి పాపాన్ని? ఇనుప గంటముతో. ఇనుము మీద రాసిన చెరిగిపోయిద్దా? కానీ వజ్రపు మనతో రాశాడంట, కాబట్టి అది చెరిగిపోదు. కాబట్టి చూసారంటే ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, క్రైస్తవ జీవితం అంటే నేను దేవునికి ఒక దిన లెక్క చెప్పాలి, లెక్కలు అడిగి ఆయన ఉన్నాడు అని మనం భయముతో మనం బ్రతకాలి. కాబట్టి మనకిచ్చిన బాధ్యత విషయం లెక్క అడుగుతాడు. రెండవదిగా మన పాదములు ఎక్కడి పరిగెత్తినాయి అనేది కూడా లెక్కలు కడతాడని. కాబట్టి ఒకవేళ కనుక మన పాదములు పాపం చేయకుండా ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుని ఎదుగు మనం ఎట్లా వెళ్ళగలుగుతాము? యోబు గ్రంథం చూడండి. పాపం చేయని వారు దేవుని ఎట్లా కలుసుకుంటారంటే యోబు గ్రంథం ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31:37 వచనం. దేవుడు నీ లెక్క అడిగినప్పుడు, నీ అడుగులు లెక్క అడిగినప్పుడు నీలో పాపము లేకపోతే దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తావు? యోబు గ్రంథం 31:37 చదువుదాం. 31:37 చదవండి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను వద్దకు వెళ్ళేదను. ప్రభు నీ లెక్క ఏంటి? నీ అడుగు లెక్క ఏంటంటే, ప్రభు ఇదిగో నా అడుగులు ఇటు పోయినాయి, సువార్త పోయినాయి, ఇదిగో నా అడుగులు ప్రార్థనలు పోయినాయి, నా అడుగులు మీటింగ్ పోయినాయి, నా అడుగులు సహాయం చేయడానికి పోయినాయి అని చెప్పేసి నువ్వు చేసిన కార్యాలు నువ్వు చెప్తా ఉంటే దేవుని ధైర్యంగా ఉంటావు ఆయన దగ్గరికి. కారణం ఏంటి? నీ పాదాలు స్వాత పరిగెత్తాయి కదా, నీ పాదాలు ప్రార్థన పరిగెత్తాయి కదా, నీ పాదాలు వాక్యాన్ని పరిగెత్తాయి కదా, నీ పాదములు దేవుని మందిర సేవలు పరిగెత్తాయి కదా. కాబట్టి అలా పరిగెత్తినప్పుడు అంటావు రాజు వలె వెళ్తావంట. దేవుని వద్దకు రాజు వలె. ఏ మాత్రం భయం ఉండదు. ప్రభా నేను ఎంత స్వాత చేశాను, ఎంత ప్రార్థన చేశాను, మంది ఎంత పని చేశాను, అది ఈ పాదాలది చేతులతో అని చెప్పేసి మనం రాజు వలె అందరికీ వెళ్తాం. ఒకవేళ కనుక మన పాదాలు అలా లేకుండా పాప మార్గాల్లో ఉంటే ఎలా ఉంటది ఊహించండి. పరిగెడతాం కనుక అనేది రాజు వలె కాదు, అసలు ఆయన శరీరం నిలవలేరు. కారణం ఏంటి? పాపులు నీతిమంతుల సభలో నిలవలేరు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే పాప విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏదో పాపం అంటే కామన్ గా అందరూ చేస్తారు, మేము చేస్తే అయిపోయింది కదా, లోకం ఎవరి చోట్ల అనుకోవద్దు. కనుక 2 నేత్రాలు చూస్తా ఉన్నాయి. ఒక దినము మన పాదముల లెక్క అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళావు, అందుకే ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ మాట్లాడావు, ఎవరితో ఉన్నావు. మొదటి కీర్తన దుష్ట ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట. కాబట్టి ఎవరు ఆలోచిస్తున్నావు, ఎక్కడ నేర్చావు, ఎక్కడ నిలిచావు అని దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఎట్లా చెప్పాలి? ఇలా ఉండాలి. రాజు వలె వెళ్ళి ప్రభా ఇవన్న అడుగు లెక్క ఇది,
నేను పలానా స్థలానికి వెళ్ళాను చెప్పేసి నువ్వు చేసిన కార్యాలు ధైర్యంగా చెప్పగలవా? లేకుంటే పాప మార్గముల నుండి తప్పించుకొని ఆ సభలు నీతిమంతుల సభలు లేకుండా పారిపోయేటట్టుగా మన జీవితం ఉందా? కాబట్టి ఈ మధ్యన ఆలోచించాలి. రెండవదిగా మన అడుగుల లెక్క ఆయన అడుగుతాడు. మొదటిది ఏమవుతాడు? ఆ బాధ్యతలు కనుక నీకు ఇచ్చినటువంటి అధికారం ఎంత గొప్పది కాబట్టి ఆ లెక్క అడుగుతాడు. కనుక దేవుని ఇంట్లో గృహ నిర్వాహకుడు లెక్క నేను నన్ను అప్పగించాడు. దేవుని ఇంట్లో పని కాబట్టి దేవుని ఇంట్లో పని ఎంత నమ్మకంగా చేస్తున్నావు కాబట్టి దేవుని ఇంట్లో నీ చేతులు ఎక్కడ పనిచేశాయి, నీ కాళ్ళు ఎక్కడ పనిచేశాయి కాబట్టి దాచుకున్నావు కదూ. కాబట్టి ఎట్లా దేవుని ముందు నిలబడతాను? కాబట్టి దేవుని ఇంట్లో పని చేయకపోగా నీ చేతులు నీ పాదములు పాపాన్ని పరిగెడితే ఎలా ఉందో మీరు ఊహించండి. ఒక దినము ఆ లెక్క రాబోతుంది. లెక్కలు తేల్చే దేవుడు ఉన్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా మనము భయముతో బతకాలి. మన పాపము ఇనుప గంటముతో రాయబడుతుంది, అది చెరిగిపోదు. కనుక ఆయన ఎదురు ఏముంటది కాబట్టి ఆయన దగ్గర వెళ్ళగానే ఆయన ముఖ కాంతిలో సమస్తము కూడా బయలుపరచబడతా ఉంటే తట్టుకోలేవు, రొమ్ము కట్టుకుంటావు, కేకలేస్తావు. కాబట్టి ఎలా నిలబడతావు ఆ సన్నిధిలో? ఎంత భయంతో ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి ఇది రెండో ప్రాముఖ్యమైన సంగతి. కనుక మన అడుగులు లెక్క కూడా ఆయన అడుగుతాడు. మూడవది మత్తయి సువార్త 12వ అధ్యాయం. దేవుడు అడిగేటువంటి మూడవ లెక్క మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము చదువుకుంటాం. మత్తయి సువార్త 12:36. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అందరూ చెప్పండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అది మూడవ లెక్క ఏందంట? మనం మాట్లాడే మాటలు. కాబట్టి మనం మాట్లాడే మాటలకు కూడా ఒక దినము లెక్క చెప్పాలి. కాబట్టి కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మనం మర్చిపోవచ్చు. చూడండి, కొన్నిసార్లు రికార్డింగ్లు చేస్తూ ఉంటారు. రికార్డు చేసి ఏం చేస్తాం? మర్చిపోయినా కూడా అయ్యో ఆ మాట మాట్లాడినా ఆ మాట మాట్లాడి గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు మర్చిపోయావు. ఇప్పుడు రికార్డింగ్ ఓపెన్ చేస్తే మాట్లాడన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ మాటలు మాట్లాడావు, మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి, కనుక ఎట్లా ఉండాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మన మాటలు ఎట్లా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ 4:29. ఎఫెసీ 4:29 చదవండి. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట. కాబట్టి వినువారికంట మేలు కలిగినట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకని దుర్భాష రాకూడదు. కింద వచనం 5వ అధ్యాయము 4వ వచనం. ఇది ఎఫెసీ 5:4 చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చంపవల్ని గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. చూసారా? కాబట్టి కొన్నిసార్లు మనము అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన మాట్లాడకపోగా ఎలా మాట్లాడుతున్నాం? కృతజ్ఞత వచనం ఉచ్చరించకుండా ఏం చేస్తున్నామంట? బూతులు. కనుక నోరు తెరిస్తే బూతులు. ఇంకా పోకిరి మాటలు, కనుక పోకిరి మాటలు అనమాట. ఇంకా సరసోక్తులు, కనుక చూడండి తమాషాలు సరదాలు అనమాట. కనుక సరసోక్తులు. ఇంకేం చెప్పారంట? బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు. కనుక ఇవి మీకు తాగవు. కారణం ఏంటంటే ఇవి మాట్లాడితే దేవునికి ఏం చెప్పాలి? మనం దేవునికి లెక్క. కనుక సరసోక్తులు. కనుక నలుగురు కూర్చున్నారు అనుకోండి, అబ్బా ఎన్ని సరసోక్తులు వస్తాయో, కనుక ఎన్ని ఉత్తరిస్తూ ఉంటారు, కనుక ఎన్ని పోకిరి మాటలు. కనుక ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. కాబట్టి వీటి ద్వారా ఒకదాని దేవునికి మనం లెక్క చెప్పాలి. కానీ మన మాటలు ఎట్లా ఉండాలి? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలంటే మన మాటలు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అందరూ చదవండి. కొలస్సీ 4:6 చదవండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకోండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలది గాను కృపాసహితముగాను ఉండనీడి. కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా రుచిగలదిగా ఉందా? నలుగురు కూర్చున్నారనుకోండి, నలుగురు కూర్చుంటే మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండే మాటలు ఉంటాయా? సరసోక్తులు పోగిరి మాటలు ఉంటాయా? చెప్పండి, ఏ మాటలు? నలుగురు కలిస్తే నలుగురు కలిసినప్పుడు మాట్లాడే మాటలు దేవుని వాక్యాన్ని గురించి ధ్యానమైన మనం నలుగురు కలిసినప్పుడు,
లేకుంటే పోకిరి మాటలు, సరసోక్తులు ఇలా ఉన్నాయా? కానీ ఆలోచించాలి మనము ఎవరికి మన మాట ఎట్లా ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. అంటే ఇంకాసేపు మాట్లాడితే బాగుండా అక్క, ఇంకాసేపు మాట్లాడితే బాగుండా అన్న, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత మంచి మాటలు చెప్తాడు, దేవుని మాటలు అనేట్టుగా ఉండాలి. కానీ కనుక ఈనాడు ఎట్లా కాలక్షేపం గడుపుతున్నారు పనికి మన వాటిలో. నిన్న మొన్న ఒకడి మీద బుక్ అయింది కేసు. కనుక ఇలాంటి పోకిరి సరసోక్తులన్నీ కూడా పెట్టి యూట్యూబ్లో పెట్టినందుకు అరెస్ట్ చేశారు. కనుక అవన్నీ కారణం ఏంటి? దానికి ఎన్నో లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంట. అంటే వీడు చేసే అన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. ఈ తప్పని ఖండించే దానికి బదులుగా దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్కి వాడు చేసే అన్నిటి కూడా కనుక దాన్ని ఏమంటారు, దాన్ని నొక్కడం, లైకులు కొట్టడం. కాబట్టి వాళ్ళు కూడా లోపల వేయాలి. కాబట్టి సరసోక్తులు కనుక చెడ్డవి పెడతా ఉంటే దానికి కొన్ని లక్షల మంది అవే మనం చేసేది. కాబట్టి మనం ఆలోచించాలి, అవి కాదు. మన విశ్వాసంగా దేవుని బిడ్డలంగా ఒక దినం మన నోటితో పలికే ప్రతి మాటకి ఏముంది? లెక్క ఉంది. కాబట్టి అందుకే మనం చాలా తక్కువగా మాట్లాడితే ఎంతో మంచిది. కాబట్టి అందుకే పెద్ద పెద్ద దైవ సేవకులందరూ కూడా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తారు, ఇంకెక్కువ మాట్లాడరు. మనమైతే కాసేపు కూర్చున్నాం అనుకోండి, ఇక నా అంత తెలియగల వాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉంటాం అన్నమాట. అందుకే విస్తారమైన మాటలు దోషం ఉండక ఎన్నో మాటలు మాట్లాడు, దాంట్లో ఏదో ఒక పొరపాటు తప్పు. ఎందుకు విస్తారంగా? ఎందుకు? అవసరాన్ని బట్టి ఏమన్నాడు? అవసరాన్ని బట్టి అనుకూలం వచ్చే క్షేమాభివృద్ధికరమే పలకమన్నాడు. అక్కడ అవసరం అయితే మాట్లాడు, అవసరం లేని అవసరం లేదు. కనుక అవసరం లేదు మాట్లాడేది ఎందుకు? వేస్ట్ కదా. అందుకే సామెత అంటాడు, మితము గలవాడు తెలివి గలవాడు మితముగా ఎక్కువ మాట్లాడు, వాడు తెలివి గలవాడు. బాగా చదువుకున్నాడు చూడండి, ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి అవసరమైందే మాట్లాడతారు. మనం ఏం చేస్తాం? మిడిమిడి జ్ఞానంతో ఉండి నాన్న చేసే ఉన్నాడు, హైటెక్, బీటెక్, లోటెక్, ఆర్టెక్, జోటెక్ మాట్లాడుతూ ఉంటారన్నమాట. అయ్యా ఎంత జ్ఞానం అబ్బి ఎంతకని కొంది ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. కాబట్టి వద్దు, ఇవన్నీ కూడా ఏం చెప్పండి, ఇవన్నీ దేవుని యొక్క లెక్కలు అడగబోతున్నాడు ఒక దినం. కనుక నువ్వేం మాట్లాడావు రికార్డు వస్తూ ఉంటావు. కనుక వాటన్నిటికి కూడా లెక్క చెప్పాలి దేవునికి. ఇది ఎన్నోది? 3. 4 చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. 4 లెక్క మనము చెప్పవలసిన దేవునికి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోని ఒక రాజును. కాబట్టి ఒక రాజు ఉన్నాడు, దాసులకి డబ్బిచ్చాడు. కనుక డబ్బిచ్చాడు, నాణ్యాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, అక్కడ రాయబడింది. కాబట్టి అవన్నీ కూడా లెక్క అడుగుతున్నాడంట. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాజు దాసులు ఏమవుతున్నాడు చెప్పండి? లెక్క అడుగుతున్నాడు ఇచ్చిన వాటి నియమాల గురించి. ఇదే సందర్భము ఇంకా స్పష్టంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ ఒక వచనం చదువు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము 19వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతముకు ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. మత్తయి సువార్త 25:14 మనం చదివాం. ఒక మనుష్యుడు, ఇందా మనం చదివాం, ఒక రాజు ఒక దేశాంతరం పోతే ఏం చేశాడు? తన ఆస్తిని దాసులకు అప్పగించాడు. ఆస్తిని కనుక దీన్ని చూస్తా ఉందని చెప్పేసి అప్పగించాడు. ఆస్తి అప్పగించి వెళ్ళిపోయాడు. వచ్చి ఏం చేశాడు? 19వ వచనం 19 చదవండి. బహుకాలమైన తరువాత ఆ దాసు యజమానుడు వచ్చి వారిది లెక్క చూసుకొని చూశారు. కనుక ఏం అప్పగించిపోయాడంట? ఆస్తి అప్పగించిపోయాడు. ఈ ఆస్తి ఇస్తున్నాను, బాగా సంపాదించడం అప్పగించిపోయాడు. కనుక అక్కడ తలాంతులు అన్నాడు, ఇక్కడేమో ఆస్తి. కాబట్టి ఇక్కడ కూడా తలాంతులు అని చూస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి. కనుక ఆస్తిని అప్పగించిపోయాడు. ఒక దినం దేవుడు ఆస్తి గురించి ఏమవుతాడంట? లెక్క అడుగుతాడు. మొదటి వాడిని అడిగాడు. కానీ మొదటి వాడిని అడిగితే ఒకడికేమో 10 ఇచ్చాడు, మరొకడికేమో 5 ఇచ్చాడు, ఇంకోటికేమో 1 ఇచ్చాడు. 10 ఇచ్చిన వాడు ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. 5 తీసుకోవడం ఏం చేశాడు? వాడు రెట్టింపు చేశాడు. 1 తీసుకోవడం ఏం చేశాడంట? భూమిని దాచిపెట్టాడు. దాచిపెట్టి వచ్చిన తర్వాత ప్రభుకి ఇస్తా ఉంటే, ప్రభు నువ్వు మంచివాడు కాదు అనుకున్నానయ్యా, అందుకని దాచిపెట్టాడు అన్నప్పుడు ప్రభు వాడిని సోమరు చెడ్డదాసు అని చెప్పేసి గద్దించాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన 3వ సంగతి ఏంటంటే, మనకిచ్చిన ఆస్తి విషయం కూడా దేవునికి ఏం చేయాలి? ఒక దినము లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆయనే మనకి ఇస్తున్నాడు. యాకోబు 1:17 పర సంబంధం ప్రతి ఈవి జ్యోతిర్మయుడు తండ్రి అద్దరిని మనకు అనుగ్రహించాడు. కనుక ఈ లోకంలో ఆస్తి అంతా అయింది. ఈ ఆస్తే కాదు, 50వ కీర్తన అంటాడు. 50వ కీర్తనలో కొండలన్నీ నావే, పశువులన్నీ
పక్షులన్నీ, హగ్గ 2:8 వెండి బంగారము, 24వ కీర్తన సర్వభూమి కనుక భూమి దాని నివాసులు యెహోవా అన్ని ఆయనవే కనుక ఆయనకు అన్ని కలిగి దాంట్లో కొంత నీకు ఇచ్చాడు. అయితే ఒక దినము ఈ ఆస్తి గురించి వాళ్ళు లెక్క అడుగుతాడు. కాబట్టి నీ ఆస్తిని ఏం చేశావు, కాబట్టి నీ ఆస్తి ద్వారా ఏం చేశావు అంటే ప్రభా ఇగో ఈ ఆస్తి తీసుకుని ఒకటి 4,000 కొన్నానయ్య అన్న అనుకోండి, షబాష్ వెరీ గుడ్ అన్న దేవుడు. కనుక 4 కొన్నావా అక్కడే ఉంచు ఫోన్ నరకానికి అంటాడు. కనుక ఆస్తి ఇచ్చి 4,000 కొనమా సంపాదించమన్నా, కాబట్టి 4 కార్లు తీసుకోమన్నా, 4 బైకులు కొనమన్నా కాదు. కానీ ఈలో ఉంటే మంచిదే, కానీ నీ ఆస్తి దానికోసమే కేటాయిస్తున్నావా? ఇల్లు మీద ఇల్లు కట్టుకోవటం, లేకుంటే 4 కార్లు తీసుకోవటం, కాబట్టి 4 ఫ్లాట్లు తీసుకోవటము. ఎక్కడ పోయినా ఫ్లాట్లు ఉంటాయి కొంతమందికి, రాజకీయ నాయకులాగా. బెంగళూరులో ఫ్లాట్ ఉంటుంది, హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది, విశాఖపట్నంలో ఫ్లాట్, అన్ని చోట్ల ఫ్లాట్లే. మరి పరలోకంలో ఉందా? పరలోకం అని కేటాయించావా? పరలోకంలో ఎక్కడ నీ ఫ్లాట్? అసలు పరలోకానికి అకౌంట్ ఓపెన్ చేసావు నువ్వు? పిల్లికి భిక్షం పెట్టవు, దేవుని సేవకి ఇవ్వు, దేవుని మందిరానికి ఇవ్వు, దేవుని సేవకులకి ఇవ్వు. ఎట్లా నీకు పరలోకం ఉంటుంది? ఆలోచించండి. ఈ లోకం అయితే బాగానే ఉంది, కానీ ఈ లోకం బాగానే సంపాదించు. ఒకటే 4 ఇళ్ళు కొన్నాను అయ్యా, వెరీ గుడ్, పక్కన నిలబడి అంటాడు. చూసారా? కానీ ఈ లోకంలో నీకు ఇచ్చిన ఆస్తి విషయంలో ఎట్లా ఉంది నీ వైఖరి? ఎందుకంటే ఈ ఆస్తితో మనం ఏది తీసుకొని పోలేము. కనుక ఇలా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, నువ్వు ఎంతన్నా సంపాదించు, నువ్వు ఏది తీసుకొని పోలే. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం చూడండి. అన్న వస్త్రాలతో మనం బ్రతకాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. 7 చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవసరం గలవారమై ఉండి వాడితో తృప్తి పొంది ఉండుము. చూసారా? ఈలో నువ్వేమి తీసుకున్నావు? వస్తా పోతవాడు ఏమి తీసుకొని పోలేవు. కానీ ఆహార వస్త్రాలతో జీవించు. కానీ ఇచ్చినటువంటి ఆస్తిని మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్య కూడా, సేవకు కూడా మనము ఉపయోగించాలి. లోకాసు వార్త ఆనాడు యేసు వెంబడించేవారు ఏం చేశారంటే, లోకాసు వార్త 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతర అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించి వచ్చిరి. ఎవరికి? యేసు వారు కానీ శిష్యులకి. కనుక వెంబడించేటువంటి వారు, ప్రభా మాకు ఇంత ఆస్తి ఉందయ్యా, ఇంత సేవ చేస్తున్నావు, ఇంత పరిచయం కాదు తీసుకొని చెప్పేసి ఆస్తిని తీసుకొచ్చి ఆస్తి వాళ్ళకి ఏం చేశారంట? ఉపచారం చేశారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36 వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36. కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు ఒకడుండెను, ఇతనికి అపోస్తలులు పేరుండెను. భూమి గలవాడే ఉండి దాన్ని నమ్మి దాన్ని వెలగచ్చి అపోస్తల పాదం వద్ద పెట్టాను. చూసారా? బర్నబా కూడా ఏం చేశాడంట? తనకున్న ఆస్తి భూమి ఉందంట, భూమి గలవాడు, అదంతా అమ్మేసి ఏం చేశాడంటే తీసుకొచ్చి అపోస్తలు 12 మంది అపోస్తలు సేవ చేస్తా ఉంటే ఆరంభ సంఘం అది. కాబట్టి అయ్యా ఈ ఆస్తి అంతా అమ్మాను, ఈ సేవకు ఉపయోగించండి అని చెప్పేసి వాళ్ళు తమ ఆస్తిని తీసుకొచ్చి సేవకి ఇచ్చారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల 2వ అధ్యాయం 44 వచనం. అపోస్తల కార్యం 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికి వారి ఎకరాలు పంచి పెట్టేది. కాబట్టి ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఆరంభ దిన సంఘం కానీ, ఆరంభ దిన సంఘస్థులు కానీ, యేసుతో ఉన్నటువంటి వారికి కూడా ఏం చేశారంటే, వాళ్ళు తమ ఆస్తిని, తమ కలిగిన వాటిని అమ్మి దేవుని సేవకి ఇచ్చారు. ఇప్పుడు నేను మీ ఇళ్ళన్నీ అమ్మి తెమ్మంటలేదు, కాబట్టి మీ పొలాలు ఇల్లు అమ్మంటలేదు. అమ్మవన్న మీరేం తేరనుకోండి, అది వేరే సంగతి. అయితే కనీసం ఉన్న దాంట్లో ఎంత ఇస్తున్నారు మీరు దేవునికి? ఊహించండి. మీరు సంపాదించిన దాంట్లో, మీ ఆస్తిలో ఎప్పుడైనా భాగం ఇచ్చారా దేవునికి? మీ ఆస్తులు భాగం ఇవ్వటం అంటే ఏంటి? దేవుని గణపరచడం. సామెతలు 3వ అధ్యాయం చూడండి. మన ఆస్తులు భాగం ఇవ్వటం అంటే సామెతలు 3వ అధ్యాయము మనం గమనించమంటే ఆ మాట దేవుని గణపరిచినట్లు. మేము దేవుని తీసుకొస్తే సామెతలు 3:9 మీ రాబడి అంతటిలో మీ పదం ఫలమును మీ ఆస్తిలో భాగమును ఇచ్చి. కాబట్టి ఆస్తిలో భాగం ఇవ్వటం అంటే ఏంటంట? దేవుణ్ణి
ఘనపరచటం అంటే ఆస్తిలో భాగం ఇవ్వటం లేదంటే అర్థమే దేవుణ్ణి ఘనహీనునిగా చేస్తున్నాం. కనుక నా వెండి తీసుకుని నా బంగారు తీసుకుని నాకే ఇవ్వరా అని ప్రభువు ప్రశ్నిస్తే ఏం చేస్తాం? కాబట్టి ఇది మధ్యాహ్నం ఏంటంటే మొదటిది. మూడో సంగతి ఏంటంటే మనకిచ్చిన ఆస్తి విషయం ఈ దేవుడు అవుతాడు చెప్పండి, లెక్క అడుగుతాడు. చెన్నైలో ఒక ఆమె చనిపోతా ఆమె ఏం చేసిందంటే నా ఆస్తి అంతా కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి రాస్తున్నాను రాసేసింది మొత్తం. అదంతా అమ్మేసి ఆ ఇల్లు అమ్మేసి వచ్చినటువంటి ఆ లక్షల డబ్బుతో బైబిల్ ప్రింట్ చేశారు. కొత్త నిబంధన బైబిల్స్ ఈరోజు మన ఫ్రీగా వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? అట్లా ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ భూములు, వాళ్ళ భాగాలు పంపిస్తే ఇది మన చేతిలో ఫ్రీగా పంచుతున్నారు బైబిల్స్. అట్లా చెన్నైలో ఒక ఆమె ఇల్లు అమ్మేసింది దేవుని యొక్క బైబిల్స్ ప్రింటింగ్ కోసం. కనుక అమ్మేసింది, ఒక ఇల్లు అమ్మేసింది. అట్లా ఎంతో మంది త్యాగాలు చేసినారు దేవుని కోసం. అట్లా చూసినప్పుడు అసలు దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? అసలు మనం ఇచ్చే లెక్కలో ఉన్నాము దేవుని లెక్కలో? ఆలోచించండి. కాబట్టి దేవునికి ఎంతో ఇచ్చాడు, నీకు ఇచ్చిన ఆస్తి ఏం చేస్తున్నావు? ఇంకా కూడబెడుతున్నావు. కానీ కనుక దేవుని మందిరంలో, దేవుని సేవలు, దేవుని సేవకులకు కానీ ఇలాంటి దైవ సేవ కార్యక్రమాలకు సువార్తకు ఏదో వినియోగించామా? ఆలోచించండి. కాబట్టి ఒకదిన అడుగుతాడు, నీకు ఎంత ఇచ్చాను కదా, ఏం చేసావు డబ్బుతో అంటే, ఈ డబ్బు అక్కడ ఎందుకు పనికిరాదు? ఎక్కడ? పరలోకములో. మన డబ్బే పనికిరాదు అమెరికా పోతే, మార్చుకుంటే తప్ప. ఈ 100 రూపాయల నోటు తీసుకుని పోయి అడగను అమెరికాలో చించేస్తాడు. ఎందుకు? ఇది పనికిరాదు అక్కడ, అది డాలర్లో మార్చుకుంటే తప్ప నీకు ఉపయోగపడదు. అంటే ఒక దేశం డబ్బు మరొక దేశానికి డైరెక్ట్గా పోతే పనికిరాదు మార్చుకోకుండా. అలాంటిది ఇదే పరలోకం ఎందుకు పనికి వచ్చింది? మనం సంపాదించేది. మరి పరలోకం ఎక్కడ సంపాదిస్తావు? పరలోకం సంపాదించామంటే అక్కడ దొంగరాడు, తుప్పు పట్టదు, చిమ్మెట కొట్టదు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశా, ఒక బ్రదర్ ఫోన్ చేస్తే చాలా బాధపడుతున్నా, ట్రైన్లో వస్తున్నానన్నా బ్యాగ్లో పెట్టుకున్నాడంట. కనుక పర్సు ఒక ఆయన నిలబడితే గేట్ దగ్గర పాపం నిలబడి అని చెప్పేసి వానికి సీట్ ఇచ్చి ఈయన కింద పడుకున్నాడంట. నా నిద్రపోతా అని చెప్పేసి ఈ బైబిల్లో బ్యాగ్ ఉంది కదా కింద కాలు దగ్గర ఎందుకని చెప్పేసి దాన్ని తగిలిచ్చాడు. ట్రైన్లో తగిలిచి నిద్రపోయాడు. మంచి 5 గంటలు వేసాడు సికింద్రాబాద్. ఈ కూర్చున్నవాడు బ్యాగులో పర్సు ఇంకేమైతే విలువైన కూడా మొత్తం కొట్టేశాడు. దాంట్లో 5-6 కార్డులు ఉన్నాయంట, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, ఇవన్నీ ఉన్నాయంట. డబ్బు ఎంత ఉందని చోట్ల చాలా డబ్బు పెద్ద మొత్తంలో ఉందంట. ఎవరికి ఇవ్వాలని డ్రా చేశాడంట, వాళ్ళు దొరకలేదు, వచ్చేస్తాడు. అమౌంట్ బ్యాగ్లోనే ఉంది. ఆ డబ్బు చవట్ల అన్న చెప్తే బాధ అవుతుందని అంటున్నాడు. చెప్పేం పర్లేదు అని చెప్పట్లే, డబ్బు పోయింది. ఆ 5-6 రకాల కార్డులు పోయింది, వాళ్ళ భార్య కార్డు, ఈయన కార్డు, ఏటీఎం కార్డులు అన్నీ కూడా. కానీ ఈ లోకంలో దొంగలు ఉన్నారు, ఎక్కడ దాచిపెట్టినా ఏదో ఒక విధంగా దొంగలు ఉన్నారు. చిమ్మిడి కూడా కొట్టేది. అమ్మది ఒకసారి యూట్యూబ్లో కొట్టా, ఒక ఆయన బ్యాంకు తీసుకెళ్ళాడు 500 రూపాయల కట్టలు, 500 రూపాయల నోట్లు కట్టలు కూరగాయల బండి మీద అమ్ముతున్నాడు. అది ఆపరేషన్ అయిందంట. 3 లక్షలు ఏమి కావాలంటే రూపాయి కూడబెట్టి పాపం చిన్న పూరి గుడిసే దాంట్లో పెట్టాడు. ఆ కట్టలన్నీ కూడా పెడితే ఏం జరిగిందంటే గమనించుకోవట్లేదు ఈయన, దాంట్లో వేస్తున్నాడు. కానీ ఈ ఎలుకలు ఏం చేసిందంటే సగం కొట్టేసినాయి. 8 రూపాయల నోటు, అది 500 రూపాయల నోటు, అన్ని కట్టలే. కానీ బ్యాంకు తీసుకుపోతే మేమేం చేయలేమన్నారు. కానీ ఇక్కడ ఏముంటుంది? తుప్పు పట్టింది, చిమ్మటం, దొంగలు కూడా ఉంటారు. మరి నీ డబ్బు పరలోకం ఏమైనా చెప్పండి. అది ఇన్సూరెన్స్ సేవలు కదా. ఇక్కడ నువ్వు దేవుని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావో అదంతా నీకు పరలోక రికార్డ్ అవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి పైసా కూడా ఎంత నువ్వు దేవునికి ఖర్చు చేసావు అనే లెక్క కూడా నీకు ఎంత ఇచ్చాను, కాబట్టి నువ్వు నాకేం ఖర్చు పెట్టావు అంటే మన లెక్క ఏంటి? కాబట్టి ఇది 3వది. 4వది చూడండి, అక్కడే రాయబడి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం. మత్తయి 25:19. బహుకాలమైన తరువాత. చాలండి. బహుకాలం అంటే అర్థం ఏంటి? సమయం ఇచ్చాడు దేవుడికి. ఏమి ఇచ్చాడు చెప్పండి? సమయం. బహుకాలం అంటే చాలా కాలం ఇచ్చాడు సమయం. కనుక ఇప్పుడు దేవుడు ఏమవుతాడు? 4వది అంటే ఏం లెక్క అవుతాడు? 4వది. 5వది ఏమవుతాడంటే సమయం అవుతాడు. చెప్పండి ఏంటంట? సమయం. నీకు ఎంత సమయం ఇచ్చాం? రోజుకి 24 గంటలు. కొంతమందికి ఏ పని పాట ఉండదు, టైం పాస్ కాదనమాట. కనుక ఇప్పుడు పొద్దుపోయిద్దా అనుకుంటారు, మళ్ళీ ఇప్పుడు తెల్లారిద్ది అనుకుంటారు. ఎందుకు? ఏ పని పాట సోమరులాగా ఉంటారు. కనుక కొంతమందికి ఏం టైం సరిపోదు. కనుక డ్యూటీలు, ఉద్యోగాలు, కొంతమందికి చదువుకునే వాళ్ళకి. కానీ నాకైతే కొన్నిసార్లు బయలు మీద కూర్చుంటే ఇంకాసేపు టైం పొడిగిస్తే బాగుంది అనుకుంటా. ఎందుకు? ఇంకాసేపు ధ్యానం చేయొచ్చు అని. కొంతమంది టైం సరిపోదు, కొంతమంది టైం ఏమో పాస్ కాదనమాట. అని టైం పాస్ ఏం చేస్తారు? రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కాలాన్ని టైం పాస్గా చేస్తున్నామా లేకుంటే సమయాన్ని వినియోగించుకుంటున్నామా? ఈ రోజు పోయిన సమయం మళ్ళీ రేపు వచ్చిద్దా?
కనుక రేపు రాదు. మరి మీకు చదువుకునేటువంటి యవన బిడ్డలు కనుక ఈ రోజు దాటిపోయిందంటే మళ్ళీ రేపు నీకు రాదు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఏమంటాడు? సమయాన్ని పోనీయుని వాడే జ్ఞాని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక. కాబట్టి జ్ఞాని ఏం చేస్తారంట? జ్ఞాని సమయాన్ని పోగొట్టుకోడు. జ్ఞాని ఒక్క నిమిషం కూడా చాలా విలువైంది. చూసారా? ఒక్క నిమిషం కూడా. పెద్ద పెద్ద సైంటిస్టులకి ఒక్క నిమిషం కూడా వాళ్ళు తినే టైం కూడా కనుక ఎంత లిమిట్లో ఉంటుందంటే అయిపోవాలి వెంటనే కనుక. అంటే వాళ్ళంతా సిస్టమేటిక్గా ఉంటుంది కనుక వాళ్ళు ఆ టైం అంతా సెట్ చేసుకుంటారు. సమయం ఉండదు వాళ్ళకి. చాలా మందికి ఎట్లా ఉందండి ఈ దినాల్లో, ఏదో సంగతి ఆయన గురించి ఈయన గురించి చెప్తా ఉంటే కాలం గడుపుతా ఉన్నారు. ఏథెన్స్ సంఘం లాగా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఈ యొక్క ఏథెన్స్ వారు ఎట్లా ఉన్నారంటే ఏదో కొత్త సంగతి అంటే కాలం గడుపుతున్నారంట. అపోస్తలులు 17:21 ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండిరి. కాబట్టి కొత్త సంగతులు వినాలా, కొత్త సంగతులు చెప్పాలి. కాబట్టి వాటిలో కాలం గడుపుతున్నారంట. కాబట్టి మనకు ఎట్టయిపోయిందంటే కొత్త సంగతి చెప్పు ఏంటిదన్నమాట. మళ్ళీ ఏమో ఆమె చెప్తాను ఇదే కాలం అయిపోయింది, టైం అంతా ఇదే అయిపోయాయి. దానిలో నీకు ఏమొచ్చి ఉపయోగం వచ్చే ఏం వ్యర్థం. కాబట్టి కొత్త సంగతులు తెలుసుకోవాలనేటువంటి దాంట్లో కాలం గడుపుతా ఉంది, కాలము గడిచిపోతా ఉంది. కాబట్టి పిల్లారా మనం ఆలోచించాలి, మన సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభు రాబోతున్నాడు, సమయం చాలా కొద్దిగా ఉంది. చూడండి ఎంత తిరిగిపోతుందో. కనుక ఉదయం సాయంత్రం అయిపోతుంది. ఒక ఆయన అన్నాడు మొన్న, ఏందన్న అసలు దినాలు టక గడిచిపోతా ఉన్నాయి అంటున్నాడు ఒక ఆయన. ఎందుకు? తిరుగుతున్న ముందు వెళ్ళిపోతా ఉంది, కనుక వెళ్ళిపోతా ఉంది. కాబట్టి టైం చాలా తక్కువగా ఉంది. కానీ సమయాన్ని మనం ఏం చేయాలి? చాలా వినియోగించుకోవాలి. దినం కాలాన్ని లెక్క అడుగుతాడు. అందుకే అందరూ ప్రతి విషయంలో 3 సంవత్సరాలు నీకు టైం ఇచ్చా. లోక 13 ఏది ఫలాలేవి? కానీ 3 సంవత్సరాలు ఏమన్నా దీన్ని ఏం చేయాలి? ఈ పండును 13 నరికి వేయండి అన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కాలము కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ కాలం అంతా ఏం చేసావు? చాలా మంది ఎట్లా ఉందంటే కాలం గడవక ఫోన్లు చూస్తూ ఉంటారు. ఫోన్లు కనుక ఫోన్ తిప్పుతూ ఉంటారు. అది ఉండయిందా? ఇంకా టైం ఉందిగా, ఇంకా అరగంట భోజనం అనమాట. టైం పాస్ అయిపోయింది. మళ్ళీ తింటారా, మళ్ళీ ఫోన్. కొంతమందికి ఇంకొంతమందికి ల్యాప్టాప్, కొంతమందికి కంప్యూటర్, కొంతమందికి బైక్ తిరగటం. టైం పాస్ అయ్యేదానికి ఉన్నాయి. కనుక ఎంతమంది రకరకాల టైం గడుపుతున్నావు. నువ్వు దేంట్లో గడుపుతున్నావు కాలం? దేంట్లో కాలం గడుపుతున్నావు? ప్రార్థనలోనా, వాక్యంలోనా, సువార్తలోనా? దేంట్లో ఉండాలి మన కాలం గడిపేది? ఆలోచించండి. కనుక ఒక దినం దేవుడు మనకిచ్చిన సమయం, నీకు దినానికి 24 గంటలు ఇచ్చాను. దాంట్లో ఎంత సమయం దేనికి ఉపయోగించావు అని లెక్క అడిగితే మనం ఏం చెప్తాం? ఆలోచించండి. మన లెక్క అంతా దేనికంట? ఒక ఆయన క్యాల్కులేట్ చేశాడు. మన జీవిత దినాల్లో సగం అంతా నిద్రకి సరిపోయిందంట. సగం రోజులు నిద్రకి, ఇంకా సగం తిండికే. కానీ 3 పూట తింటాం కదా, ఆ సగం తిండికి అనమాట. వాళ్ళు లెక్కలేసాడు. మొత్తం 70 సంవత్సరాలు బతికితే ఎంతకాలం ఎంత సమయం ఉపయోగిస్తున్నాడంటే చివరికి తేల్చింది ఏంటంటే దేవునికి ఇచ్చేటువంటి సమయము బతికిన 70 సంవత్సరాలు బతికాడు అనుకోండి. 70 సంవత్సరాల ఫైనల్ చివరికి దేవునికి ఇచ్చే సమయం 3 నెలలు అంట. ఎన్ని నెలలు చెప్పండి? 70 సంవత్సరాలు బతికి ఎంతకాలం ఇచ్చే దేవునికి? మిగతాదంతా 3 నెలలు తక్కువ 70 సంవత్సరాలంతా తిండికి నిద్రకి ఇటం సరిపోయింది అనమాట. అంటే ఊహించండి, ఈ 3 నెలలు కూడా ఎందుకంటే 3 గంటలు ఉంటేనే ఇక్కడ ఈ 3 గంటలు లేకపోతే 3 నెలలు కూడా పూర్తిగా. ఈ 3 నెలలు డుమ్మాగుడ్డలు ఎంతమంది ఉంటారు? మళ్ళీ ఈ 3 నెలలు డుమ్మాగుడ్డలు ఎంతమంది ఉంటారు? ఇంకా 3 నెలలు కూడా ఉండదు. అంటే అసలు దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎక్కడ? కానీ ఎక్కడ గడుపుతున్నాం మన సమయం? కాబట్టి 70 సంవత్సరాలు బతికి ఆ సగటున 3 నెలలు నువ్వు ఉన్నావంటే దేవుని ఇంట్లో, దేవునికి సమయం ఇచ్చావంటే మిగతా సమయం అంతా ఎక్కడ అయిపోయినట్టేగా. దేవుడు లెక్క అడిగారు సమయాన్ని గురించి. కాబట్టి లెక్క అడుగుతారు. కాబట్టి మనం వచ్చే సమయం కూడా చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఇది ఎన్నోది? 5 చూడండి. అక్కడే రాయబడింది మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 25:19. బహుకాలమైన తర్వాత ఆ దాసు యజమానుడు వచ్చి వారి లెక్క చూచుకొనెను. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ తలాంతులు లెక్క తలాంతులు అంటే ఏంటంటే పని. కనుక ఆ తలాంతులు ఏం చేయాలి? వాళ్ళు పని. 2 తీసుకుని 4 చేయాలి, 5 తీసుకుని 10 చేయాలి. కానీ పని చేయాలి. కనుక ఇప్పుడు వాళ్ళు ఈ తలాంతులు అడుగుతున్నాడు. ఏంటి తలాంతులు? ఈ తలాంతులు పని, ఆ పని యొక్క లెక్క అడుగుతా ఉంటే
ఏం చేశాడంట, ఎక్కువ తీసుకున్నవాడు ఒకడు 5 తీసుకున్నాడు, 5 తీసుకున్నాడు ఏం చేశాడు, 10 చేశాడు. 2 తీసుకున్నాడు ఏం చేశాడు, 4 చేశాడు. 1 తీసుకున్నాడు ఏం చేశాడంట, ఏమీ చేయలేదు, కనుక పూడ్చిపెట్టాడు. అంటే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, నీకే తలాంతు ఉంది మందిరంలో? వాయిద్యం వాయించగలవా, పాట పాడగలవా, ప్రార్థన చేయగలవా, వాక్యం చెప్పగలవా, పరిచర్య చాపలేయగలవా? ఇలాగా ఎన్నో తలాంతులు ఉన్నాయి. తలాంతు లేని వారు ఎవరు కూడా లేదు. ప్రతి వానికి వాని తలాంతు వాని పని నియమించారు. కాబట్టి ఇప్పుడు మన తలాంతులను మనం ఏం చేయాలి, దేవుని యొక్క మందిరంలో ఉపయోగించాలి, వినియోగించాలి. దేవునికి తలాంతు ఇచ్చాడు, నువ్వు బాగా చేయగలవు, అయినా సరే చేయలేకపోతున్నావు. దేవుడు అంటాడు, ఎరా సోమరోడా, నీకు ఇచ్చిన పని ఏంటి, నీకు ఇచ్చిన తలాంతు ఏంటి? కనుక నువ్వు ఒళ్ళు దాచుకున్నావు కదూ, దేవుని ఇంట్లో పని చేయకుండా దాగున్నావు కాదు అంటే ఏం చెప్తాం మనం దేవునికి? కడుపులారా, మనకి ఇచ్చిన తలాంతులు, కనుక తలాంతులను పూడ్చిపెట్టకూడదు. దేవునికి ఏ తలాంతు ఇచ్చాడో, మందులు వాయిద్యం అయితే వాయించు, పాడైతే పాడు, చాపలైతే చాపలేసేది. కనుక ఏ తలాంతు లేని వారు లేరు. అంటే ఇదేం తెలియజేస్తా అంటే పని. తలాంతు ఏంటంటే, తలాంతు అంటే ఏం చెప్పండి, పని. కనుక మన పనిని లెక్కడతాడు దేవుడు. కనుక దేవుని ఇంట్లో ఎంత పని చేశావు అని లెక్కడతాడు. పని చేసినప్పుడు ఆ పని నిలబడాలి, కాల్చివేయబడితే ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టము కలుగును. చాలు, చూసారా? పని నిలబట్టి ఏమన్నంట, జీతం ఉంది. కనుక నువ్వు బాగా చేసావు తీసుకొని చెప్పి అవసరం అయితే ఎగస్ట్రా ఇస్తాడు యజమాని. బాగా చేసావు పని అని చెప్పేసి పని నిలిస్తే జీతం ఉంది, పని నిలవకపోతే నష్టం. కట్టిందంతా కూలిపోయింది, నాకే సంబంధం, నువ్వే కట్టావు అంటాడు. కాబట్టి నష్టం ఉంది. కాబట్టి మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన పని కూడా దేవుని ఇంట్లో చాలా జాగ్రత్తగా మనం వినియోగించాలి. కాబట్టి పిల్లారా, ఆరోజుగా మనం జ్ఞాపకం చేయడం 6వ సంగతి ఏంటంటే, నీకు ఇచ్చిన తలాంతులు పూడ్చిపెట్టావా? దేవుని ఇంట్లో పని చేయకుండా, దేవుని ఇంట్లో మందిరంలో పని చేయకుండా ఒకవేళ నువ్వు అలా ఉంటే, ఈ మధ్య నీతోనే మాట్లాడుతున్నాడు, ఎంతకాలమైంది. కాబట్టి ఇవన్నీ దేవుడు అడగబోయే లెక్కలు కట్టి నిన్ను పంపించాడు ఈ లోకానికి. ఎంతకాలం ఉండాలో కూడా తెలిసే పంపించాడు. ఒక దినం నిన్ను లెక్కలు అడుగుతాడు. మొదటిది మనం చూసాము, మన బాధ్యత. కానీ నీకు ఇచ్చేటువంటి ఇంత బాధ్యత నీకు ఇచ్చినప్పుడు, ఇంత అధికారం ఇచ్చినప్పుడు, ఇంత గృహ నిర్వహణ లెక్క ఇచ్చినప్పుడు నీ బాధ్యత ఏంటి అని లెక్క అడుగుతాడు. రెండవదిగా మన అడుగు జాలు ఎటు నడిచావు, ఏం చేసావు అడుగుతాడు. రెండవదిగా అడుగుజాలు లెక్క అడుగుతాడు. మూడవదిగా మనం మాట్లాడే మాటలు లెక్క అడుగుతాడు. మూడవది. నాలుగవది మనకిచ్చిన ఆస్తి గురించి లెక్క అడుగుతాడు. ఐదవదిగా మనకిచ్చిన సమయం గురించి. ఆరవదిగా మనకిచ్చిన తలాంతుల గురించి. ఏడవదిగా ఆ మాట చదివి మనం ముగిద్దాం. ఏడవదిగా మనం అడిగేటువంటి లెక్క రోమపత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయము. ఇక్కడ కూర్చోవాలి, బహుశా నేను దీంట్లో లేని లేదా, నేను దేవుని నమ్ముకోలేదు కదా అని అనుకోవచ్చాము. ఈ వాక్యం మీకు కూడా చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమ 4వ అధ్యాయము 12వ వచనం చివరికి మాట చదువుదాం. రోమపత్రిక 4:12, 14:12. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి. ప్రతి నాలుకై దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడినది కనుక మన ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్ప చెప్పవలెను. అందరు చెప్పండి, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి లెక్క అప్పగించాల్సింది ఎవరంట? రక్షించబడిన విశ్వాసులు కాదు. ఎవరంట? ప్రతి వాడు కూడా. వాడు దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడతాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చూసారా? కాబట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒకదిన మన దేవుడు న్యాయాధిపతిగా నిలబడతాడు. ఆ న్యాయపీఠం ముందు మనము నిలబడాలి. అప్పుడు ప్రతి వాడు తన లెక్క తాను దేవునికి చెప్పాలి. అందుకే ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి
దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడదే గాని తీర్పులోనికి తెచ్చును. చూసారు కాబట్టి అది మంచిది చెడదని సరే విమర్శ చేస్తాడు, అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు తీర్పులోనికి మనము తీసుకొని రాబడుతున్నాం. కాబట్టి పిల్లారా, ఈ యొక్క 7వ సంగతిగా ప్రతి వాడు తన్ను గురించిన లెక్క అంటే తన ప్రవర్తన, తన బిహేవియర్ ఎలా జీవించాడనే సంగతి దేవునికి దేవునికి లెక్క చెప్పాలి. అంటే మన గురించి లెక్క చెప్పడం మనం చేసిన క్రియలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తన గురించి లెక్క అంటే నేను తను చేసిన క్రియలు. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతైన వారందరూ ఆ సింహాసనం నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథం ఇప్పబడేను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం ఇప్పబడేను. ఆ గ్రంథముల యందు రాయబడే వాటన్నిటిని బట్టి తమ కీలు చొప్పున మృతులు తీర్పు పొంది. అందరూ చెప్పని మాట, తమ కీలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేన్ని బట్టి అని తీర్పు? క్రియలు, చేసిన పనులు. కాబట్టి చేసిన పనులను బట్టి లెక్క ఉంది, తీర్పు ఉంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి మనలో ప్రతి వాడు కూడా లెక్క అప్పగించాలి. అందుకే మనం చదువుకున్నాం మొదటి మాట హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం ఈ మాట. హెబ్రీ పత్రిక 4:13. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు, మన ఎవరికి లెక్క అప్పచెప్పవన్నో ఆ దేవుని కందులకు సమస్తం మరుగులేక తేటగా ఉన్నవి. కాబట్టి మనం లెక్కలు అడిగే దేవుడు. మొదటిది మనం చూసాము, మనకి ఇచ్చిన బాధ్యత విషయం లెక్క అడుగుతాడు. రెండవదిగా మన అడుగు జాడలు లెక్క అడుగుతాడు. మూడవదిగా మన మాట గురించి లెక్క ఉంది. నాలుగవదిగా మనకిచ్చిన ఆస్తుల గురించి లెక్క ఉంది. ఐదవదిగా మనకిచ్చిన సమయం గురించి లెక్క ఉంది. ఆరవదిగా మనకిచ్చిన తలాంతులు, పని గురించి లెక్క ఉంది. ఏడవదిగా మనం చేసేటువంటి క్రియలు గురించినటువంటి అన్ని పనుల గురించి క్రియల గురించి లెక్క ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆ దేవునికి మరుగు లేక ఉన్నాయి. కాబట్టి ఒక దినం ఆయన న్యాయపీఠం ముందు మనం ప్రత్యక్షమైనప్పుడు వీడికి లెక్కలు మనము చెప్పాలి. ఎందుకంటే లెక్కలు కట్టి పంపించాడు ఈ లోకానికి, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చూడండి, మనం ఉదాహరణగా మనం 1000 రూపాయలు ఇచ్చామనుకోండి పిల్లలకి, తెచ్చిన తర్వాత అడగవా లెక్క? ఏమైనా 1000 రూపాయలు అంటే వదిలేస్తావా? అడుగుతావుగా, గుచ్చి అడుగుతావు దాంట్లో అదేమైందని. 1000 రూపాయలు నీకు అంత నిఘా లెక్క అయితే దేవుడు లెక్కలు ఎందుకు అడగడు? చాలా మంది లెక్కలంటే భయం. అమ్మో లెక్కలు నాకు భయం. నువ్వు భయం అయితే 10th క్లాస్ దాకా లెక్క చదవాల్సిందే. కాబట్టి 10th క్లాస్ లెక్కలు లేకుండా ఉండవు. చెప్పండి, 10th క్లాస్ వరకు ఏముంటాయి? లెక్కలు ఉంటాయి. దాంట్లో నీకు కష్టమైన లెక్కలు చదవాల్సిందే. ఆ తర్వాత నువ్వు ఆప్షన్ ఏం మార్చుకోవచ్చేమో. అంటే నీకు భయమైనా సరే లెక్కలైతే అంత భయం అయితే మరి దేవుని లెక్క ఎట్లా ఉంటాయి? ఒకటి దేవుడు లెక్కలు అడుగుతుంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి క్రైస్తవ జీవితం ఎంతో భయముతో వణుకుతో, అంటే పైన నేను ఒక అధికారికి లెక్క చెప్పాలి అని మనం జీవించాలి. ఉదాహరణ చూడండి, ఆఫీసులో అధికారులు అనుకోండి, అధికారులు అంటే అందరూ కూడా జాగ్రత్తగా భయంగా పనిచేస్తాడు. అది అధికారి సెలవు అనుకోండి, ఎట్లా ఉంటుంది ఆఫీస్ అంతా కూడా? ఆయన పక్కన ఆయన వెయ్యి పక్కన కనుక ముచ్చట్లు సరసాలు సార్ లేడుగా కెమెరాలు ఉంటే వాళ్ళు భయపడతారు. ఐగోళ్ళు లేవనుకోండి, నీకు ఎట్లా ఉంటుంది? అంటే ఒక అధికారులు లేకపోతే ఇక నాకు మమ్మల్ని అడిగాడు ఎవరు కూడా, కానీ రికార్డ్ అయి ఉంటుంది కెమెరాలు మాత్రం. తర్వాత చూస్తాడు అక్కడ వచ్చిన తర్వాత. అంటే ఒక అధికారునికి ఎంత భయభక్తులతో వినయంగా పనిచేస్తారో డ్యూటీలు ఆఫీసులో, దేని బట్టి మనకు కూడా కెమెరా ఉందనుకోవాలి. ఎక్కడ నువ్వు ఎక్కడ పోతుంది, నీ వెనకాల ఏమొస్తుంది? ఒక కెమెరా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక సేవకుని కంట పట్టుకోవాలి. ఒక సేవకునికి GPS పెట్టారని. GPS అంటే ఆయన ఎక్కడ పోతున్నాడో ఆయన ఫాలో అవడానికి ఒక చిప్పు పెట్టారనమాట. ఆయన చేసిన కథలన్నీ బయటపడినాయి. చూసారా? మొత్తం మనకెంత టెక్నాలజీ ఉంటే దేవుడికి ఉండదా? జాగ్రత్త. కాబట్టి ఎట్టిపోతున్నావు, ఎవరో నీకు GPS పెడతాడు, ఒకరోజు మొత్తం బయటకు వస్తుంది. వద్దు, ఎంతో భయముతో జాగ్రత్తతో మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ GPS గురించి భయపడేది కాదు. ఏ GPS ఉంది? పైన ఆయన చెప్తాడు. ఆయన ఒకరోజు ఆయన ముఖకాంతిలో మొత్తం ఉపయోగపోతాయి. ఎవరు చెప్పాల్సిన పని లేదు ఆయనకి. మనం ఆయన ముఖకాంతి, మన రహస్య పాపములన్నీ కూడా బయట బట్ట బయలైపోతాయి. కాబట్టి ఆ రోజు చూడండి, కొరింథీ పత్రిక ఒక మాట గుర్తుకొస్తుంది. కొరింథీ పత్రిక ఒకరోజు ఆయన వేగులో తీసుకొస్తాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక ఒక మాట చదివి మనం చివరిగా ప్రభువుని వెళ్తాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఒకరోజు ఆయన వేగులో తీసుకొస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గూర్చి తీర్పు తెచ్చుకుడి. ఆయన అంధకారం మందల రహస్యములను వేగులో తెచ్చి
హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి మన తీర్పు తీర్చడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, అంధకారం అందలి రహస్యమును చీకటి ఉన్నట్టు వాటిని ఏం చేస్తాడంట, వెలుగులోకి తెస్తాడు. హృదయంలో ఆలోచన ఏం చేస్తాడంట, బయలుపడి. ఇప్పుడు చీకట్లు చేసింది మాకెవరు తెలియదు, మనం చీకట్లు చేసింది వేరే వాళ్ళకి తెలియదు. కానీ ఆ రోజు చీకట్లు అన్ని కూడా ఏం చేస్తాయంట, వెలుగులోకి వస్తాయి. హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఇప్పుడు ఎవరు తెలియట్లా. నా హృదయంలో ఏ ఆలోచన మీకు తెలియదు, మీ హృదయం ఆలోచన నాకు తెలియదు. కానీ అదేం ఏమవుతుందంటే హృదయంలో ఆలోచనలు కూడా బయటకు వస్తాయి. ఈ ఆలోచనతో ఉన్నావా, ఈ క్రియలు చేసిన బయటపడినప్పుడు ఎట్లా ఉంటది? నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు మెచ్చుకున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడు, బాగా జీవించావు, ఇంకా ఈ కొద్ది మీద ఉన్నావు కాబట్టి ఎక్కువ పట్టణాల మీద అధికారిగా ఉండు అంటాడు. చెడ్డగా ఉండి చెడ్డమైన సోమదాసుడు. వీళ్ళు చీకట్లోకి వెళ్ళని వీళ్ళు ఏం చేయాలి, చీకట్లోనికి వీళ్ళకి త్రోసేయడం అంటే అక్కడ ఏడుపును పండ్లు కొట్టేవాడు. కనుక మన స్థితి ఎలా ఉండబోతుంది? కాబట్టి ఈ వాక్య పేరుగా మన జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలించుకొని ఈ లోకంలో వినయ భయభక్తులతో భయముతో వణుకుతో జాగ్రత్తగా బతుకుదుము గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనకు వెళ్తాము. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటాం.